దయచేసి ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఓకే సార్, యా, ఇదే రీతిలో ఉండాలని నేను వేడుకుంటున్నాను. రాజు గారు నా వాయిస్ తీసుకోండి. శ్రీనివాసరావు గారు వేల్పూర్ సార్ ఒక్క నిమిషం వస్తాను ఎందుకంటే శ్రీనివాస్ గారు ఇప్పుడే వచ్చారు కాబట్టి వారు మాట్లాడాక మీరు వద్దరు. మాట్లాడండి సార్ శ్రీనివాస్ గారు. అంటే ఇప్పుడు వేల్పూర్ శ్రీనివాస్ కాపు పొలిటికల్ జేఏసీ చైర్మన్ గా నేను చాలా స్పష్టమైనటువంటి ఈ రాష్ట్ర ప్రజలకు ఇవ్వాల్సినటువంటి అవసరం. ముద్రగడ పద్మనాభం గారు డౌట్ లేదు. అయితే ఆయన పోరాటం అదే స్థాయిలో చేశారు. అయితే ఆయన ఎన్టీ రామారావు గారి క్యాబినెట్ లో ఉన్నారు, తర్వాత మధ్య చెన్నారెడ్డి క్యాబినెట్ లో ఉన్నారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా ఎంపీగా చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే గత 40 సంవత్సరాల నుంచి 1986 నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారితో ఎంతో ఆయనకి క్లోజ్గా ఉండేవాడు. ఆ స్వాభాసమే ఆయన ముఖ్యమంత్రి కాకుండా పోయింది అనేది కూడా చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో మరి చిరంజీవి గారు కానీ, కన్నా లక్ష్మణ్ గారు కానీ, అదేవిధంగా బొత్స సత్యనారాయణ గారు కానీ, అదేవిధంగా ముద్రగడ పద్మనాభం గారికి నలుగురు ముఖ్యమంత్రిగా అవకాశాలు వచ్చిన తర్వాత కూడా కేవలం కుల వివక్షతో వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టారు, మనం చూసాం. అయితే తర్వాత తుని ఇన్సిడెంట్ దగ్గరికి వస్తే ఆ రోజు కూడా ముద్రగడ పద్మనాభం గారు మరి ఆయన లేకపోయినా కూడా ఆ ఇన్సిడెంట్ ఏ విధంగా చేసి రాజకీయ ఉపయోగించుకున్నారని కూడా మనం చూసాం. అంటే ముద్రగడ పద్మనాభం గారి యొక్క భిక్ష వల్లే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత ఆయనకి ఏ విధమైనటువంటి గౌరవం ఇచ్చారనేది మనం చూసాం. తెలంగాణకు సంబంధించి ఒక 100 మందికి పెద్ద పెద్ద పొజిషన్లు ఇచ్చారు, క్యాబినెట్లు ఇచ్చారు, మరి ఎంపీలు ఇచ్చారు. మరి నీ కోసం కొన్ని మార్చుకున్నటువంటి మీ ఫ్యామిలీ కోసం 40 సంవత్సరాలు త్యాగం చేసినటువంటి ముద్రగడ పద్మనాభం గారికి రాజ్యసభ ఇచ్చి కేంద్రంలో మంత్రి చేస్తే ఎంత గౌరవం ఉండేది. కనీసం 100 మందిని సలహాదారులను వేసుకున్నారు క్యాబినెట్ ఇచ్చి, కనీసం సలహాదారులుగా పెట్టుకోలేదు. లేదు, కాపుల యొక్క చిరకాల వాంఛ మీకు తెలుసు, రాజశేఖర రెడ్డి గారికి అందరికీ మీకు తెలియని విషయం కాదు కాపులు ముఖ్యమంత్రి అవ్వాలని. మరి 2019లో ముఖ్యమంత్రి అయినప్పుడు ముద్రగడ గారి భిక్షతోనే మీరు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఆయన కష్టం ఒక 2 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి పదవి ఇస్తే వైసీపీ వాళ్ళ గౌరవం ఉండేది. మరి వాళ్ళ గౌరవం లేదని మనకి ఇవాళ కూడా తెలిసింది. ఆయన హాస్పిటల్లో ఉంటే కూడా మరి రౌడీ స్టేషన్లని, మరి ఎర్రచందనం స్మగ్లర్స్ని వాళ్ళని పరామర్శిస్తున్నారు, కానీ మా తండ్రిని పరామర్శించలేదని చెప్పేసి స్వయంగా వాళ్ళ అమ్మాయి చెప్పిన విషయం కూడా మనం చూసాం. అంటే ఒక నాయకుడిని కేవలం ఓట్ల కోసమో, కులం కోసమో, లేదా సీట్ల కోసమో ఉపయోగించుకోవటం కాదు. ఒక నిజాయితీ పడిన ఒక నాయకుడిని రాజకీయాలకి మీరు అతీతంగానే చూడాలి. కానీ మీరు ఆయన చేసేటువంటి ఒక పవిత్రమైన ఉద్యమంలో మీరు చొరబడి దాన్ని ఏ విధంగా దాన్ని డైవర్ట్ చేశారు. మరి ఇంకా కాపు సామాజిక వర్గాన్ని సంఘ విద్రోహ శక్తులుగా ముద్ర వేసినటువంటి పరిస్థితి మీరు కాదా? ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, ఇదే సీక్రెట్ ఇష్యూ కాదు. ఎందుకంటే మీకు అమలాపురంలో కూడా దగ్గరగా ఒక 1000 మంది మీద రౌడీ షీట్లు పెట్టారు, కాపు సామాజిక అమాయకుల మీద పెట్టారు. దానికి కారకులు వేరే వాళ్ళు, కానీ పెట్టింది సామాజిక వర్గం మీద. ఆయన కుల నాయకుడిగా ఉన్నా కూడా అందరి సంక్షేమం చూసేవాళ్ళు, మరి అందరి నాయకుడిగానే ఉండాలి అని చెప్పేసి మొదటి నుంచి కూడా ముద్రగడ గారు ఆరాటపడేవాడు. అది అంతవరకు అది వాస్తవం, దాన్ని మనం కాలేం. కానీ రాజకీయాలు చేసి ఆయనకి మీరు ఒక కుల నాయకులేను, మీ పదవి ప్రతిపాడు వరకే అని చెప్పేసి అంతవరకు ఇచ్చేశారు. అంటే ఎంతో మంది మరి నాయకులకు మీరు పదవులు ఇచ్చినటువంటి వ్యక్తులు చివరికి 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళకు కూడా మరి ముఖ్యమంత్రి గారు గౌరవ సలహాదారులు అడ్వైజర్ పోస్టులు ఇచ్చారు. మరి ముద్రగడ పద్మనాభం గారు మీకు ఎందుకని కనపడలేదు? మీకోసం ఆయన త్యాగం చేశారు, మీకోసం కులాన్నే మార్చుకున్నారే. భారతదేశంలో కులాన్ని మార్చుకున్నటువంటి నాయకుడు ఎవరన్నా ఉన్నారా? ముద్రగడ పద్మనాభం. అంటే ఆయన నిజాయితీ కానీ ఆయన చిత్తశుద్ధిని కానీ మీరు గౌరవించలేదు. కేవలం మీరు ముఖ్యమంత్రి అవటానికి మాత్రం ఆయన్ని ఉపయోగించుకున్నారు. ఇప్పటికైనా కూడా చేసిన తప్పు సరిదిద్దుకుని ఇవాళ కేంద్రంలో జరిగేటువంటి దానికి కూడా హాస్పిటల్ విషయంలో ఎన్నో మీరు సాకులు చెప్పారు. ఇవన్నీ మనం ఇప్పటికి కూడా అవన్నీ వదిలేసి ముద్రగడ పద్మనాభం గారిని గౌరవించుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరికీ ఉంది. ఇది ఇక్కడ రాజకీయ పార్టీలు పెట్టండి, ఆయన ఏ పార్టీలో ఉన్నా కూడా అందరూ గౌరవిస్తారు. మేమున్నాం, ఏ రాజకీయ పార్టీలో లేము, మేము లేకపోయినా కూడా గౌరవిస్తాం. అట్లాగే ప్రతి రాజకీయ పార్టీ ఆయన గౌరవిస్తుంది. ఆయన్ని కేవలం
మీ అధికారం కోసం ఉపయోగించుకోవద్దు. అయినా కూడా అలాంటి మైండ్ సెట్ ముందు వ్యక్తులు ఎవరు వచ్చినా ఆ యొక్క నాయకు గౌరవం ఇవ్వండి. మీరు కులాలను చిచ్చుపెట్టి మీరు ముఖ్యమంత్రులు అవటానికి ఇలాంటి మహానాయకుల్ని బలి చేయొద్దని చెప్పేసి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. Yes. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఓకే యా యా తెలంగాణకు వస్తామని ఓకే శ్రీనివాస్ గారు ఆయన రావటానికి లేదని చెప్పేసి శ్రీనివాస్ గారు ఓకే ఓకే ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం డైవర్ట్ వద్దు, సబ్జెక్ట్ మళ్ళీ మాట్లాడు. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు ఓకే ఓకే ఆవేదన. ఓకే ఓకే మళ్ళీ వస్తాను యా పోతురెడ్డి కృష్ణకాంత్ గారు ఏదో మీరు రియాక్ట్ అవ్వాలి.